ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8 నుండి 21 వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి. శ్రీమాత్రి నమః. నేను గీతాంజలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేవి శరన్నవరాత్రులు వచ్చేస్తున్నాయి. ఎంతో ఉత్సాహంగా జరుపుకునేందుకు మనందరం సిద్ధమవుతున్నాం. కాకపోతే ఎన్నో సందేహాలు ఉంటాయి కదా మనందరికీ. ప్రత్యేకంగా ముందు రోజు మహాలయ అమావాస్య తర్వాత రోజు నుంచే ప్రారంభం అవుతుంది. అందులో గ్రహణం వచ్చింది అంటున్నారు ఈసారి. మరి ఎలాగా? అందులో మనం ఏంటంటే ముందుగానే సిద్ధమైపోతాం. మరి ఆ రోజు శుభ్రపరచుకుంటే అది లెక్కలోకి రాదా? మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ శుభ్రపరచుకోవాలా? అసలు మొత్తంగా ఈ నవరాత్రులన్నాళ్ళు మన దగ్గర ఏ వస్తువులు ముందుగానే సిద్ధంగా ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదు, ఏవి ఉండాలి, వీటి గురించి తెలుసుకుందాం. అలాగే మనం ఎక్కువగా ప్రిపేర్ అయ్యేది అమ్మవారి పూజలు అనగానే రంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఎలాంటి వస్త్రాలు ముందుగా మనం సిద్ధపరచుకోవాలి, అలాగే దాంతోపాటుగా నియమాలు ఎలాంటివి మనందరం పాటించాలి. ముందుగానే మనం అన్ని ప్రిపేర్ అయిపోతే అప్పటికప్పుడు హడావిడి పడకుండా అన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. మరి వీటి గురించి తెలుసుకుందాం వివరాలు. ప్రత్యేకంగా వీడియో అంతా కూడా వీక్షించమని కోరుతానండి. నేను సేవ్ చేసి పెట్టుకోండి. వీడియో మీకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే 10 రోజులు ముందుగానే వీడియో అనేది అందిస్తూ ఉన్నాం. తెలుసుకుందాం. వీటన్నిటి గురించి కూడా వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా 30,000కు పైగా జాతకాలను పరిశీలించి వాళ్ళలో మార్పుని తీసుకొచ్చి వాళ్ళకి అభివృద్ధి వైపు దారి చూపించినటువంటి ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నవరాత్రులు వచ్చేసాయి. అసలు చాలా ఫాస్ట్ గా రోజులన్నీ కూడా గడిచిపోతున్నట్టు అనిపించింది. శ్రావణం అయిందో లేదో 2025 కంప్లీట్ అయిపోతుంది అన్నట్టుగా ఉంది. సెప్టెంబర్ కూడా గడిచిపోయింది ఇంకా అన్నట్టుగానే అనిపించింది. చాలా త్వరగా అయిపోతున్నాయి. మరి నవరాత్రులు ఎప్పుడు ప్రతి పండక్కి కూడా ముందుగా సందేహాలన్నీ కూడా మేము ముందు ఉంచుతూ ఉంటాం. అందులో భాగంగా ఈ నవరాత్రులు కూడా ఒకటి కాదు, ఈసారి అధికంగా 10 రోజులు చేసుకోవాలి అని అంటూ ఉన్నారండి. ఒక రోజు అధికంగా వచ్చిందని. అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది? శాస్త్రంలో ఇలా ఉందా? మనకి ఏమిటి ప్రత్యేకత ఈసారి నవరాత్రులు? మనకు రాత్రులు అనంటే మనకు ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం వచ్చే డేట్స్ని బట్టి మనం చూసుకుంటున్నాం. కానీ మన సనాతన ధర్మంలో పాటించేటువంటిది తిథులు. కాబట్టి ఈ తిథుల గణన అనేటువంటిది మనకు సిద్ధాంత రీత్యా మనకు ఉంటుంది. పంచాంగ గణన సిద్ధాంతం అని అంటారు. జ్యోతిష్యంలో భాగం కాదు, సిద్ధాంతం. అందులో ఉన్నటువంటి తిథి ప్రమాణము, నక్షత్ర ప్రమాణము, వాటిని బేరీజు వేసుకుంటూ కొన్నిసార్లు తిథి ప్రమాణం పెరుగుతుంది, కొన్నిసార్లు తిథి ప్రమాణం తగ్గుతుంది. ఇలా నక్షత్ర ప్రమాణం కూడా అంతే. కాబట్టి ఇతమిద్దంగా ఇదే కరెక్ట్గా 24 గంటలు ఒక నక్షత్రం, 24 గంటలు ఒక తిథి. ఆ తిథి 24 గంటలు అనేటువంటిది కాకుండా కొన్నిసార్లు ప్రమాణాన్ని అనుసరించి పెరగడము, హెచ్చు తగ్గులు అనేటువంటి ఉండడం. ఈ హెచ్చు తగ్గులు జరిగినప్పుడు సంబంధించినటువంటిది రాత్రులు అన్నప్పుడు ఏమవుతుంది, సూర్యోదయ ప్రమాణాలు కూడా మారుతుంటాయి కదా. ఆ మారినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి అష్టమి తిథి 6:30 ఉదయం ఉంటుంది, సూర్యోదయం 6:45కు ఉంటుంది. అంటే ఆ సూర్యోదయం కంటే ముందే అష్టమి తిథి ఉంది. మళ్ళీ తెల్లవారి అష్టమి తిథి 7:30 వరకు ఉందనుకోండి, అప్పుడు 2 రోజులు తిథి అలాగనే లెక్క పెట్టుకుంటాం. సూర్యోదయానికి ప్రమాణం ఉంది కాబట్టి అలా మనకు సంబంధించి అవి అవునమ్మా. అలా ఈ విధంగా తిథి అనేటువంటిది ఒకే తిథి 2 సూర్యోదయాలు గనక ఉంటే ఒకే తిథిగా మనం లెక్క పట్టుకుంటాం. అలా ప్రమాణం పెరుగుతుంది అంతవరకు. ఏదేమైనా కానీ ఈసారి అమ్మవారిని విశేషంగా ఇంకొక రోజు పూజ చేసుకుంటాం, అది సంతోషమే. ఇక మొట్టమొదటి సందేహం, ముందు రోజేమో అమావాస్య, అందులోనూ గ్రహణం ఉందంటున్నారు, సూర్యగ్రహణం. మరి పటాలు అవన్నీ కూడా ఎప్పుడు శుభ్రపరచుకోవాలి? ముందుగా తీసుకురావాల్సిన వస్తువులన్నీ కూడా ముందు రోజే తెచ్చుకోవచ్చా, లేకుంటే నవరాత్రి ప్రారంభమైన మొదటి రోజు అంటే గనక ఆలస్యం అయిపోతుంది పూజకి అనేటువంటి సందేహం చాలా మంది మహిళా మనుల్లో ఉందండి. నివృత్తి చేయండి. తప్పకుండానమ్మా. అంటే మనకు సాధారణంగా ఏదైనా నవరాత్రులు అనేటువంటివి అమావాస్య వెళ్ళిన పాడ్యం నుంచే ప్రారంభమవుతాయి. అయితే అమావాస్య నాడు శుభ్రపరచుకోవడం అనేటువంటిది మనకు సాంప్రదాయంలో లేదు కాబట్టి చాలా మటుకు ముందు రోజు అయినటువంటి చతుర్దశి రోజునే అన్ని శుభ్రపరచుకునేవాళ్ళు పూర్వకాలంలో. కానీ ఈ యొక్క భాద్రపద మాసానికి సంబంధించి చూసుకుంటే మహాలయ పక్షాలు, పితృతిథులు, పెత్తరామాస్య, పెద్దోళ్ల తిథులు అని అంటుంటుంటారు కదా. అన్నప్పుడు
ఆ ఇంట్లో ఖచ్చితంగా ఎప్పుడూ చేసుకోలేకపోయినా భాద్రపద అమావాస్య రోజున ఖచ్చితంగా పితృదేవత ఆరాధన అనేటువంటిది చేస్తారు. ఖచ్చితంగా మరి ఆ పితృదేవత ఆరాధన చేస్తున్నటువంటి రోజు అమావాస్య అయినప్పుడు ఆ రోజు దేవత సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు క్లుప్తముగా చేసుకుంటారు. అంతే. కాబట్టి అమావాస్య రోజున చేసుకునే అవకాశం లేదు. పైగా చతుర్దశి ముందు చేసుకునే అవకాశం కదా. చతుర్దశి నాడు కూడా ఈ పితృపక్షాలకు సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులకి లోను కాకుండా అమావాస్య వెళ్ళిన తెల్లవారి ఉదయాన్నే కనుక శుభ్రపరచుకొని పటాలని శుభ్రపరచుకొని పూజా మందిరం అంతా సిద్ధం చేసుకొని పూజకి సంబంధించినటువంటిది ఉద్యుక్తులయ్యారు అని అంటే ఖచ్చితంగా ఆ విధంగా చేసుకోవడమే సముచితం. లేదు మాకు సెంటిమెంట్ అండి మేము అని అన్నప్పుడు 2:30 గంటలకి అట్లా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని 3 గంటలకల్లా చక్కగా ఆ దీపారం 3 నుంచి 6 గంటల లోపల ఎంతసేపు అమ్మా ఇల్లంతా శుభ్రపరచుకోవడం. వెంబడే చక్క ఎవ్వరూ ఉండరు కాబట్టి చక్క పనులన్నీ అయిపోతాయి. ఎవ్వరి ఇబ్బంది ఉండదు. పూజా మందిరం కూడా స్నానం చేసేసి శుభ్రంగా చూసుకోవచ్చు, చిత్రపటాలు చేయొచ్చు. సూర్యోదయం అవుతూనే చక్కగా దీపారాధన చేసి మనకిష్టమైనటువంటి విధంగా మనం పూజ చేసుకోవచ్చు. అలా మంచి సలహా. కాబట్టి ఆ విధంగా చాలా మంది ఇంకోటి ఏంటంటే గ్రహణం ఉంది కదా అని చెప్పి చాలా ఇది అడగబోతున్నాను. గ్రహణం ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా, అసలు మనం పాటించాలా వద్దా? మనకేం గ్రహణం లేదు. అంతేనా? ఎందుకనంటే భారతదేశంలో ఇది కనిపించదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఫిజీ సంబంధించినటువంటి దేశాల్లో కనబడుతుంది తప్ప మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి అసలు గ్రహణం గురించి పోయిన 7వ తారీఖు రోజున ఉన్నటువంటి చంద్రగ్రహణం ఉన్నది కాబట్టి దానికి పాటించాం. ఆచార నియమాలు, పట్టు విడుపు స్నానాలు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పాటించాల్సిన అవసరం లేదు. పైపెచ్చు నవరాత్రుల ప్రారంభానికంటే ముందు గ్రహణం వచ్చింది, చేసుకోవచ్చా చేసుకోకూడదు అనేటువంటి సందర్భం కూడా ఉంటుంది. ఎందుకంటే 3:23 వరకు గ్రహణ సమయం సూచిస్తుంది మన భారత కాలమానం కన్వర్ట్ చేసుకుంటే. కాబట్టి మనకు లేదు కాబట్టి చక్కగా 3 గంటలకి ప్రారంభం చేసేసి సూర్యోదయం కల్లా అన్ని కార్యక్రమాలు ఇంట్లో చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ అన్ని క్లీన్ చేసుకోవచ్చు. అసలు ఇంకా ధ్యాస కూడా తీసేసి అమ్మో గ్రహణం అనే ఆలోచన కూడా వదిలేమంటారు. అంతే కదా, సంతోషం. మళ్ళీ వాటి కోసం అని అదొక భయం, ఆందోళన ఉంటాయి. ఇక ఖచ్చితంగా ఈ 10 రాత్రులు అని ఎలా అనాలి గురువు గారు? ఎందుకంటే నవరాత్రులు అంటే 9 రాత్రులు ఉన్నప్పుడు అంటాము. ఇప్పుడు మరి దశరాత్రులు అనొచ్చా? నవరాత్రులనే వచ్చు. ఎందుకంటే తిథుల ప్రకారం చేసుకునేది కదమ్మా. కాబట్టి నవమి తిథి వరకు మనం లెక్క పెట్టుకుంటాం కాబట్టి ఆ తిథిగా నవరాత్రులు అనడమే చెప్పడం సముచితం. గురుగారు, మరి ఈ నవరాత్రి పూజకు సిద్ధపరచుకోవాల్సిన వస్తువులు ఏంటో వివరిస్తారా? ప్రధానంగా వస్తువుల కన్నా ఈ నవరాత్రికి సంబంధించి సిద్ధపరచుకోవాల్సినటువంటిది నిర్మలమైనటువంటి భక్తి, విశ్వాసం. ఏ కోరిక లేకుండా అమ్మ కరుణిస్తే చాలు, అమ్మ దయ ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే ఈ ఒక్క వాక్యాన్ని మనసులో పెట్టుకొని అమ్మ అనుగ్రహం కోసం మనం ఆరాటపడి పోరాటం చేయాల్సిందే. ఈ 9 రోజులు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందమ్మా. ఇక నిండైనటువంటి విశ్వాసంతో ఆ సోమవారం 22వ తారీఖు రోజు నుంచి ప్రారంభం చేసుకొని అమ్మవారికి ముఖ్యంగా ఇష్టమైనటువంటిది కాంతి, దీపారాధన. కాబట్టి చక్కగా అవకాశం ఉంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అఖండ దీపారాధన చేసుకోగలిగే అవకాశం ఉంటే అఖండ దీపారాధన చేయవచ్చు. లేదు ఉన్నంత వరకైనా సూర్యోదయం నుంచి ప్రభృతి మొదలుకొని సూర్యాస్తమయం మనం నిద్రించేంత వరకైనా కానీ దీపారాధన ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ విధంగా వెలుగులు చిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కాంతివంతంగా అమ్మవారి యొక్క పూజా మందిరం గనక ఉంటే తప్పకుండా అమ్మవారు ప్రసన్నురాలవుతుంది. ఎందుకంటే పూర్వకాలంలో ఇప్పుడు వచ్చాయి విగ్రహాలు, కానీ పూర్వకాలంలో కేవలం జ్యోతిని మాత్రమే ఆరాధన చేసేవాడు. అందుకే ఓంకారం చెప్పేటప్పుడు జ్యోతి మాత్రమే ఉంటుందమ్మా. ఆ జ్యోతి పరబ్రహ్మ స్వరూపం. మనం ఈ మధ్య వచ్చాయి దేవాలయాల్లో, అంటే ఒక కొన్ని వేల సంవత్సరాల మొట్టమొదటి పరంజ్యోతి అని చెప్పి, అంటే ఈ విధంగా దీపారాధన చేసుకోవాలి. ఇక మిగిలినటువంటివి అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు, ముఖ్యంగా అమ్మవారికి నామార్చన. కాబట్టి నామార్చనకి తగ్గట్టుగా కుంకుమార్చన అంటారు. ఈ కుంకుమార్చన తగ్గట్టుగా శుద్ధమైనటువంటి కుంకుమ, యాసిడ్స్ కలిపి తయారు చేసింది కాకుండా పరిశుద్ధమైనటువంటి కుంకుమ తయారు చేసే చోట కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ శుద్ధమైనటువంటిది వస్తువు వాడాలి. కుంకుమార్చన చేసిన కుంకుమార్చన మళ్ళీ మళ్ళీ వాడవచ్చునమ్మా, తప్పేమీ లేదు అమ్మవారి విషయంలో. తర్వాత పసుపు, గంధము, ఇవి ప్రధానంగా. ఎందుకంటే ముత్తైదు స్వరూపముగా మనం చేసేటువంటిది. చక్కటి వస్త్రము, అలాగే అమ్మవారికి మట్టి గాజులు, ఇవి సాధారణంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇక తదనంతరం
పూజలో భాగంగా ధూపము, దీపము, నైవేద్యం. ధూపం విషయంలో సుగంధ పరిమళమైనటువంటి ధూపములు, ఘాటైనటువంటివి వాడకుండా, ఎందుకంటే అమ్మవారు సౌమ్య దేవత కాబట్టి, ఈ సౌమ్య దేవత ప్రసన్నతనిచ్చేటువంటిది కాబట్టి, ఆ అమ్మవారు అనుగ్రహించాలి అని అంటే ప్రసన్నంగా చక్కటి సువాసన కలిగినటువంటిది వాడాలి. అంతే తప్ప ఉగ్రదేవతలకి ఇచ్చినట్టుగా ఇది ఉండకూడదు. ముఖ్యంగా ఈ ధూపంలో అమ్మవారికి పరమ ప్రీతికరమైనటువంటిది మైషాచి మనకు పూజా స్టోర్ లో దొరుకుతుంది. అది ఖచ్చితంగా ఉపయోగించుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఇక నైవేద్య విషయంలో గనక చూసుకున్నట్లయితే అమ్మవారికి ఏ రోజు అలంకారానికి ఆ రోజు అలంకారం ఏ విధంగానైతే దేవాలయాల్లో చేస్తుంటారో, ఏ రోజు అనగా మనకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆరాధనే ప్రధానంగా మనం చూసుకుంటాం కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంబంధించి ఆ కనకదుర్గ దేవాలయం విజయవాడ వాళ్ళు అందించినట్టు ప్రకారం ఏ నైవేద్యంలో ఏ రోజు చేయాలో ఆ నైవేద్యాలు కనుక చేసుకుంటే, ఏదో ఇంటి నిండా పెట్టాలని కాదు, మనకు శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి శక్తి కొలది చేయవచ్చు. ఏది లేదు, అటువంటిది లేదు అన్నారు అనుకోండి, అమ్మవారికి పెరుగన్నం అన్న దధ్యోజనం అంటారు, మిరియాలు అవి వేసిన. శక్తి లేనటువంటి వాళ్ళు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దధ్యోజనము, బెల్లం పాయసము, పులిహోర, ఇవన్నీ కూడా చేయవచ్చు. ఈ పులిహోరలో చేసేటువంటి విధానంలో కూడా నువ్వులతో చేసినటువంటిది, కొబ్బరి కూరతో చేసినటువంటిది, ఇవి కూడా మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి అమ్మవారికి నైవేద్యాల విషయంలో శ్రద్ధ వహించాలి, శుచి శుభ్రతగా పాటించాలి. ఇక అన్నిటికంటే ప్రధానముగా ఇల్లంతా కూడా పరిమళ భరితముగా ఉండాలి. అంటే సెంటు కొట్టమని కాదు, ఇల్లంతా కూడా సుగంధ ద్రవ్యములతో ప్రధానముగా నింపుకోవాలి. అయితే ప్రధానంగా మొదటి రోజనే కాదమ్మా, ఈ 9 రాత్రుల పాటు కూడా, అంటే దసరా విజయదశమి అయ్యేంత వరకు కూడా, నవరాత్రులు మొత్తం కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడం కోసమే ఇల్లంతా కడుగుతారు కదా. కడిగిన తర్వాత మంచి శుభ్రమైనటువంటి నీటిలో కొంత గంగా జలము, గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు, నర్మదా నీళ్ళు, ఏదో ప్రముఖ నది నీళ్లు ఉంటాయి, ఆ నది నీళ్లు కొంత వేయడం. వేసిన తర్వాత అందులో గళ్ళ ఉప్పు, మెత్తటి ఉప్పు, అయోడైజ్డ్ కాదు, గళ్ళ ఉప్పు, అలాగే జాజికాయ, జాపత్రి పిండి చేసి అది, తర్వాత కుంకుమ పువ్వు, చక్కటి పసుపు, అలాగే గోఅర్కం అంటే గోపంచకం వేసి అంతా కడియెత్తి పెట్టి, ఆ ముందుగా ఆ రోజంతా ఇల్లంతా శుభ్రపరుచుకుంటాం కదా, మళ్ళీ ఒక మారు పలుచడి బట్ట తడిపి మళ్ళీ ఒకసారి ఆ విధంగా చేస్తే దేవతా శక్తి ఆవహిస్తుంది. ఆవహించినటువంటి దేవతా శక్తి స్థిరంగా ఉంటుంది, మళ్ళీ వెళ్లకుండా. అసలు నెగటివ్ ఎనర్జీ పోవడం కోసం కూడా ఈ ప్రక్రియ ప్రతిరోజు ఇలా చేసుకుంటే చాలా మంచిది, ఉదయము సాయంత్రం. అప్పుడు ఏమైపోతుందంటే ఒక 2 రోజులు చేసి చూసిన తర్వాత ఇల్లంతా కూడా ఏదో ఒక శాంటిటీ, ఒక పవిత్రత, ఒక ప్రశాంతత, ఒక ఆనందం. చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా కుటుంబ సభ్యులందరూ సహకరించడం మొదలు పెడతారు. ఇవన్నీ ఈ వాతావరణం అంతా దైవిక వాతావరణం కనిపిస్తుంది. ఈ విధంగా చేసుకోవాలమ్మా. తర్వాత అమ్మవారికి ఖచ్చితంగా తాంబూల ప్రీతి కాబట్టి ఖచ్చితంగా తాంబూలం అనేటువంటిది అమ్మవారికి పెట్టాలి. ఆ తాంబూలాన్ని కుటుంబ సభ్యులు తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. 10 రోజులకు సరిపడా అది కూడా సిద్ధపరచుకోవాలి. శక్తి ఉంటే, ధనవంతులైతే ప్రతిరోజు ఒక ముత్తైదుని ఒక రూపంగా, మొట్టమొదటి బాలా త్రిపుర సుందరి రూపం కాబట్టి అమ్మాయిని 9 ఏళ్ల లోపల ఉన్న అమ్మాయిని పిలిపించి బాలాగా వచ్చి అమ్మాయిని చక్కగా బట్టలు పెట్టి అమ్మాయికి పాద ప్రక్షాళన చేసి అమ్మవారి లాగానే పూజించుకోవచ్చు. తర్వాత ప్రతిరోజు ఒక్కొక్క అవతారంగా అమ్మవారిని భావన చేసి ఆ యొక్క వ్యక్తికి చక్కగా వస్త్రములు, దక్షిణ, ఇంట్లో భోజనం పెట్టడం చేయొచ్చు. శక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నప్పుడు ప్రధానంగా 10వ రోజున, విజయదశమి రోజున 3 ముత్తైదులైనా కానీ కనీసం, లేదా ఒక్కరికైనా కానీ పిలిపించి ఆ ముత్తైదుకి సంబంధించినటువంటి, అమ్మవారికి సంబంధించినటువంటి వస్తువులు, పూజలో వాడినటువంటి వస్తువులు ఇవ్వవచ్చు, దానం చేయవచ్చు. ఈ విధంగా చేసుకుంటే ప్రసన్నురాలవుతుందమ్మా. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది. ఇంకా చెప్పాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. సాధ్యమైనంత మేర మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎల్లప్పుడూ కూడా 22వ తారీఖు నుంచి మొదలుకొని విజయదశమి అయ్యేంత వరకు కూడా ఎప్పుడూ కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, వంట వండుతున్నా, స్నానం చేస్తున్నా, ఇలా ఏది చేస్తున్నా ఒక్క
ఒక్క కాలకృత్యాదులు తీర్చుకునే సమయంలో తప్ప, స్నాన అశౌచ సమయంలో, దంతధావన ఈ 3 సమయాల్లో తప్ప ఎప్పుడు కూడా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. వంట వండుతున్న మామూలు రోజుల్లో వంటకి ఇలా నామజపం చేస్తూ వండి అమ్మవారికి ఇచ్చిన నైవేద్యం పెట్టుకున్నటువంటిది పూజించడం ఎంతో అమృతంగా ఉంటుంది. ఇంకా జుట్టు విరబూసుకొని ఉండకూడదు. తలస్నానం ప్రతిరోజు చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదండి. మొదటి రోజు తలస్నానం చేయవచ్చు. స్త్రీ వరకు మనకు చెప్పబడినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము నిద్ర నుంచి లేవగానే నీళ్లు చల్లుకుంటేనే స్నానం చేసిన ఫలితం. పురుషుడికి మాత్రం ప్రతిరోజు స్నానం ఆచరించాలి, తలస్నానం. పైగా ఈ 9 రోజుల పాటు అతి పవిత్రముగా దాంపత్యం లేకుండా ఉంటారు కాబట్టి ప్రతిరోజు స్నానం చేయాల్సిన అవసరం అయితే లేదు. వాస్తవానికి శాస్త్ర ప్రకారం చేయగలిగే ఓపిక శరీరం సహకరిస్తే చేయవచ్చు, చేయకపోయినా తప్పులేదు. కానీ లేవగానే కొన్ని నీళ్లు పుండరీకాక్ష అనుకుంటూ 3 సార్లు అనుకుంటూ శిరస్సును చల్లుకుంటే చాలు. ఇలా ఈ విధంగా ప్రతిరోజు కూడా నిర్మలమైన మనస్సుతో దాంపత్య జీవితానికి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ చక్కగా చేసుకోవాలమ్మా. ఇది ఈ నియమాలు పాటించాలి. ఆహార నియమాల్లో ఏమైనా ఉన్నాయండి? అంటే ఇవి ఖచ్చితంగా తినకూడదు ఈ నవరాత్రుల్లో అంటే ఏమైనా? ఇక్కడ ప్రధానంగా అమ్మవారికి సంబంధించి అంటే రజోగుణాన్ని పెంపొందించే ఆహారాలు, మద్యము, మాంసము తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి ఇలాంటివి తినకూడదు, అస్సలు వాడకూడదు. కాబట్టి శాంతపరిచే గుణాలు, సౌమ్యంగా ఉండేటువంటిది, సాత్వికమైనటువంటి ఆహారమే భుజించాలి. మసాలాలు ఇవన్నీ వాడకూడదమ్మా. ఈ 9 రోజుల పాటు పూర్తి శాకాహారం అనేటువంటిది ఉంటే అమ్మవారు చాలా ప్రీతిగా పాత్రలు అవుతుంది. కలశం ఖచ్చితంగా సిద్ధపరచుకోవాలా అండి? ఖచ్చితంగా పెట్టుకోవాలా మేము? ఎందుకంటే మొదటిసారి చేసే వాళ్ళు ఉంటారు. మేము ఈసారి నవరాత్రులు చేసుకుందాం అనుకుంటున్నామండి దీక్షగా, మరి ఖచ్చితంగా కలశం పెట్టాలా అని అడుగుతారు గురుగారు. మరి పూర్వకాలంలో పటాలు కానీ విగ్రహాలు కానీ లేవు కాబట్టి జ్యోతిగా ఆరాధించేవాడు. తదనంతర కాలంలో నీరు ఉన్న చోట దైవం ఉంటుందని సూక్తి కాబట్టి కలశంలో నీటిని నింపి అందులో పూర్ణ ఫలము, కొబ్బరికాయని పూర్ణ ఫలం అని అంటారు. కారణం ఏంటంటే బ్రహ్మాండం అంతా అందులోనే ఉంది. బ్రహ్మాండానికి స్వరూపమే కొబ్బరికాయ. అందుకనే ఈ యొక్క భూమండలాన్ని, బ్రహ్మాండాన్ని దానం చేయాలంటే ఎవరికి శక్తి కాదు కాబట్టి కొబ్బరికాయ దానం చేస్తే బ్రహ్మాండాన్ని దానం చేసిన పుణ్య ఫలితం వస్తుంది. అందుకనే సమస్త బ్రహ్మాండము ఆ కొబ్బరికాయ స్వరూపంగా అని కాబట్టి, సకల దేవతా స్వరూపం కాబట్టి ఏ పూజ చేసినా పూర్ణ ఫలం కలశము, కలశం మీద, కలశం లోపల కొన్ని ఆ పత్రములు, పంచపల్లవాలు, దాని మీద కొబ్బరికాయ. అయితే కలశాన్ని పెట్టుకునేటువంటి అవకాశం ఉండగలిగి అంటే దాన్ని నిలుపుకోగలగాలి. అంటే ఏంటి, కలశం అనేది పెట్టిన తర్వాత మొట్టమొదలు ఆవాహన ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఈ ప్రాణప్రతిష్ఠ మంత్రము మామూలుగా చూసే పుస్తకాల్లో దొరకదు. మామూలుగా పూజా పుస్తకాల్లో దానికి ఒక మంత్రం, అందుకనే పూజారిని ఆ విధంగా నియమించుకునేవాళ్ళు. చాలా మంది సాధారణంగా ప్రాణప్రతిష్ఠ మంత్రాన్ని ఇవ్వరు. అందుకనే ఎవరైనా కానీ వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అనగా పూజలో భాగంగా అమ్మవారిని ఆ కలశంలోకి ఆవాహన చేసి వెంబడే తమలపాకుని ఇలా తమలపాకు అగ్రభాగం అంటే తొడిమలు ఇక్కడ పెట్టుకొని ఈనెలు అక్కడ ఉండాలి. అప్పుడు ఇలా తమలపాకు పెట్టుకొని దాని మీద ఇలా చెయ్యి వేసి బొటన వేలు పెట్టి ఇలా కలశం ఆనించి ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రాన్ని విన్న ఆ సమయంలో ఆ విధంగా శ్రవణం చేసిన లేదా ఈ మంత్రాన్ని చెబుతూ ఆ విధంగా క్రియ చేసుకున్న సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠ అమ్మవారు వచ్చేసేస్తుంది. అమ్మవారి ధ్యాన శ్లోకం ఏదైనా కానీ ఇష్టమైనటువంటి అమ్మవారి ధ్యాన శ్లోకం, లలిత అమ్మవారి ధ్యాన శ్లోకం చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ మంత్రం ఓం అసనీతే పునరస్మా సుచక్ష పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్వస్యేమ సూర్యముచ్చరం తమనమతే మృళయానః స్వస్తి అమృతం వైహి ప్రాణ అమృతమాపః ప్రాణ నేవయథాస్థానముపహ్వయతే. ఈ మంత్రాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని చదవలేని వాళ్ళు మేము సరిగ్గా విన్నామో లేదో అని చెప్పి సందేహం ఉంటుందమ్మా. అటువంటి వాళ్ళకి ఏమీ లేదమ్మా. భావన ఇక్కడ మంత్రంలో అర్థమే కదా మనం చేసేది. మన భావన, మన అర్థం అమ్మవారికి అంటే ఏంటి, ఆ విధంగా తమలపాకు పెట్టి ఎంతో ప్రేమగా ఆహ్వానం చేస్తే వచ్చావమ్మా, నిండుగైనటువంటి హృదయంతో, కరుణా హృదయంతో వచ్చావు, నేను చేసే పూజలో నిక్షిప్తమై ఉన్నావు కాబట్టి నీ అద్భుతమైనటువంటి దేవతా శక్తి ఇక నుంచి
నా పూజ పూర్తి అయిపోయి ఇక చాలమ్మ నీ పూజ పూర్తి చేసుకున్నాను అనేంత వరకు ఆ ప్రాణశక్తి ఈ కలశంలో, నీ దివ్యశక్తి ఈ కలశంలో ఉండే విధంగా కరుణించు మాత అనే భావాన్ని తలుచుకొని ఆ విధంగా చేసిన చాలమ్మ ప్రాణప్రతిష్ఠ అవుతుంది. ఖచ్చితంగా ప్రాణప్రతిష్ఠ. వీడియో సేవ్ చేసుకుంటే మీరు అన్నది వింటూ అలా చేసుకున్న ప్రాణప్రతిష్ఠ. తర్వాత ఈ ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా త్రికాలాలలో కనీసం ఉదయం లేదా సాయంత్రం అయిన సంధ్యా సమయంలో ఈ సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు పంచోపచార విధానంగా కలశం పెట్టుకుని ఆనవాయితుంటే ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ చాలా మందికి కలశం ఏదో పెట్టుకుంటారు, పూజ చేసుకుంటారు. కానీ ప్రాణప్రతిష్ఠతో కూడుకున్న ఉన్నప్పుడు 9 రోజులు చేయగలిగే శక్తి ఉంటే 9 రోజులు చేయవలసిందే. ఇక మళ్ళీ ఉద్వాసన ఆఖరి రోజున ఉద్వాసన మంత్రంతో చెప్పాలి. అలాగే అఖండ దీపం కూడా వెలిగిస్తారండి. ఇది కూడా నియమమా? ఖచ్చితంగా ఉండాలా లేకపోతే వారి వారి ఇష్టమేనంటారా? ఎవరి ఇష్టానుసారమా. ఎందుకంటే అఖండ దీపము అనేటువంటిది ఆ 9 రోజులు పూజ చేసుకుంటూ ఉంటే దేవతాశక్తిని ఆహ్వానం చేసినప్పుడు అఖండ దీపం ఉందనుకోండి, ఆ దేవతాశక్తికి కూడా మార్గం. అఖండ దీపం ఉన్న చోట ఏ యొక్క నెగిటివ్ ఎనర్జీ పాస్ కాదు. ఖచ్చితంగా రాక్షస గణం ఆ ఇంట్లో ప్రవేశించదు. దేవతాశక్తికి చిహ్నం. అందుకనే మీరు గమనించుకుంటే అనేక దేవాలయాల్లో అఖండ దీపారాధన ఉంటుంది. కాబట్టి ఈ దీపం వెలుగుతున్నంత వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో పాస్ కాదు. ఖచ్చితంగా. అంటే వారి వారి ఇష్టము, వారి శక్తి కొలది. కానీ ఈ 9 నవరాత్రుల పాటు ఖచ్చితంగా దీపం వెలుగుతూ ఉండాలి. అది జాగ్రత్తగా చూసుకోవాలి. పోకుండా ఒత్తి అనేటువంటిది ఎప్పుడు కూడా దాన్ని కాపాడుతూ ఉండాలి. ఇక ఖచ్చితంగా అందరికీ వచ్చేటువంటి సందేహం, నవరాత్రులు చక్కగా చేసుకుందామని ప్రారంభించామండి, అశౌచం వచ్చింది, ఏం చేయాలి? ఈ అశౌచం అనేటువంటిది సాధారణంగా అనేక రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో రక్త సంబంధీకులు ఎవరైనా మరణించినా ఈ అశౌచం వస్తుంది. ప్రారంభించిన తర్వాత ఏం చెయ్యాలి అనేటువంటిది. బాగా దగ్గరైనటువంటి రక్త సంబంధీకులు, ఒకే అన్నదమ్ముల పిల్లలు 11 రోజులు ఉంటుంది. మేనమామ లేదా మేనత్త ఉన్నప్పుడు పక్షిని అంటే 1.5 రోజు లేదా 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి మొదలు పెట్టిన తర్వాత ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేం. అంతే కదండి. కాబట్టి దాన్ని అవకాశం ఉంటే వచ్చే సంవత్సరంకైనా చేసుకోవచ్చు. లేదా కనీసము ఈ మైల తీరిన తర్వాత 3 రోజులో 1 రోజు అయినా కానీ శుద్ధి అవుతారు కదా, అప్పుడైనా చేసుకోవచ్చు. ఇంకొక రకమైనటువంటి ఆశౌచం ఏంటంటే ప్రధానంగా స్త్రీలకి సహజంగా వచ్చే ఋతుస్రావం. కాబట్టి పూజ ప్రారంభం చేసిన తర్వాత స్త్రీ ఋతుమతి కనుక అయితే ఆ సంబంధించి ఆ స్త్రీ ఆ దేవతా పరిసరాల్లో తిరగకుండా ఆ 3 రోజులు పూర్తిగా దూరంగా ఉండి ఇంట్లోని వ్యక్తులు పూజాది కార్యక్రమాలు చేయగలిగితే చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత కాలంలో కుటుంబ సభ్యులు అందరూ ఆ సంబంధించినటువంటి పాటించలేకపోవచ్చు. ఎందుకంటే ఋతుమతి అయినటువంటి స్త్రీ మళ్ళీ వంట చేసే అవకాశం రావచ్చు. అటువంటిప్పుడు ఆ వంటింట్లో ఉన్నప్పుడు అమ్మవారికి పెట్టే నైవేద్యం కానీ పూజా మందిరాల్లో చాలా మటుకు వంటింట్లోనే ఉంటుండే చాలా మంది. అటువంటి ఋతుమతి అయ్యి ఉండి అన్ని ముట్టుకోగలిగేటువంటి స్థితి కనుక ఉంటే ఇక అక్కడితో పూజ ఆఫ్ చేయడం మంచిది. లేదు అవకాశం ఉంది, దూరంగా ఉండగలుగుతాం, మాకే ఇబ్బంది లేదు, మాకు ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు, నా భర్తో లేకపోతే నా సంతానమో చేస్తారు అనుకున్నప్పుడు అన్ని నైవేద్యాలు కూడా వాళ్ళే వండుకొని చేసుకోగలిగితే మంచిది. కానీ ఆ దేవతా పూజా పరిసర ప్రాంతాల్లో కనీసము ఆ ఋతుమతైన స్త్రీ తాకిన గాలి కూడా ప్రవేశం చేయకూడదు. అంటే అసలు ఆ రూమ్ లో దేవతా మందిరంలో రాకుండా చూసుకోగలిగితే మంచిది. 3 రోజులు. 4వ రోజు కేవలం సంబంధించి ఇంటి బాగు చేసుకోవడానికి మాత్రమే అధికారం. 5వ రోజు నుంచి మళ్ళీ ఆవిడ పూజ చేసుకోవచ్చు. తర్వాత అక్కడి నుంచి వారు మళ్ళీ కొనసాగించుకోవచ్చు. అయితే ఇంకొక సందేహం అండి, దసరా రోజుతోటి పూజ అయిపోయినట్టేనా, ఇంకా కొనసాగించాలంటారా? అంటే శాస్త్ర ప్రకారం గనక చూసుకుంటేనమ్మా ఈ నవరాత్రులు అనేటువంటిది 9 రాత్రులుగా చేసుకుంటారు. కానీ అమ్మవారు షోడశ కళారూపిణి. మన అమావాస్య వెళ్ళిన పాడ్యం నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు కూడా ఈ సంబంధించిన 15 కళలతో పక్షము రోజులు విరాజిల్లుతూ ఉండి అమ్మవారి కళ చేరి 16 కళలతో ఉండిపోతుంది. కాబట్టి పూర్వకాలంలో ఆచార సాంప్రదాయంగా అమ్మవారిని ఆరాధన చేసే దక్షిణాచారం కానీ, సమయాచారం కానీ, కౌళాచారం కానీ, వామాచారం కానీ వాళ్ళు కేవలం నవరాత్రులతోనే కాకుండా పౌర్ణమి వరకు కూడాను పూజాది కార్యక్రమాలు చేసి పౌర్ణమి రోజున పూర్ణాహుతి చేసుకుంటారు. అది కాబట్టి మరి ఇప్పుడు పౌర్ణమి వరకు పౌర్ణమి వరకు చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ చాలా మంది పూజలు చేసుకుంటూ ఉంటుంటారమ్మా. అంటే ఏంటి, ప్రతిరోజు ఎంతో భక్తిగా పూజ చేసుకుంటుంటారు. అందరికీ కూడా
ప్రధానంగా ఏంటనంటే మన ఇంట్లో పూజ చేసుకున్నాం, కానీ అమ్మవారి అనుగ్రహం ఇంకా విశేషంగా కలిగితే బాగుండును అని చెప్పి అని చాలా మందికి ఉంటుంది. కాబట్టి పైగా ఈసారి పౌర్ణమి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రంతో వచ్చింది. సాధారణంగా రేవతి నక్షత్రంలో కానీ, అశ్వినిలో కానీ, లేదా భరణి నక్షత్రంలో కానీ ఆశ్వీజ పౌర్ణమి వస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆశ్వీజ పౌర్ణమి రావడం చాలా విశేషము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని 6వ తారీఖు రోజున రాత్రి 7:30-8 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో ఈసారి ప్రత్యేకముగా వాంఛా కలపలత సిద్ధి హోమం అనేటువంటిది చేయడం జరుగుతుంది. అలాగే దీంతో పాటుగా రాజరాజేశ్వరి హోమము సంబంధించినటువంటి అమ్మవారి హోమాలు అనేటువంటి వారాహి, రాజరాజేశ్వరి, దశమహావిద్యలో కొన్ని హోమాలు. వాంఛా కల్పలత అంటే వాంఛ అంటే కోరిక, కల్పలత అంటే మన కోరికని సిద్ధింపచేసే. ఈ అమ్మవారు ఎలా విచిత్రంగా ఉంటుందంటేనమ్మా, మనకందరికీ తెలిసింది వినాయకుడే, కానీ స్త్రీ రూపంలో ఉన్నటువంటి వినాయకి చేతిలో వీణ పట్టుకొని ఉంటుంది. చాలా విశేషమైనటువంటి అమ్మవారు, చాలా రహస్యమైనటువంటి అమ్మవారు. కానీ ఇది కేవలం ఉపాసన పరులు మాత్రమే చేసేది. అటువంటిది మన పీఠం ఆధ్వర్యంలో 6వ తారీఖు పౌర్ణమి రోజున రాత్రిపూట జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చాలా వరకు సందేహాలు నివృత్తి అయిపోయి వైజయంతి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎవరైతే హోమంలో పాల్గొంటారో వారికి. చివరిగా అడగాలనుకున్నది, రంగులు చాలా ప్రాధాన్యం కదండి ఈ నవరాత్రుల్లో. ఏ రంగుల వస్త్రాలు సిద్ధపరచుకోవాలి ముందుగా? ఖచ్చితంగా అవి ఉండాల్సిందేనా? అసలు సోషల్ మీడియాలో చూసుకుంటున్నామా, కొంతమంది ఇంతకు ముందు ఈ పూజ ఈ అమ్మవారు ఈ రంగుతో కట్టుకొని చేయమన్నదా, ఈ గాజులు ధరించమందా, మీరందరూ అతి చేస్తున్నారు అన్నట్టు. సాధారణంగా భక్తికి ప్రతీక అంటే మనం చూసుకున్నాం అనుకోండి, పెళ్ళిళ్ళకి పోతాం, ఎంతో మంది చక్కగా అలంకరించుకొని వస్తారు. అంటే అదేమన్నా ఫ్యాషన్ కాదు కదమ్మా, ఒకరి హుందాతనాన్ని చూపించుకోవడం. అలాగే భక్తిని మనము అణువణువున మన మనస్సులో నింపుకొని ఉన్నా కించిత్ మాత్రము కూడా మన యొక్క మనస్సు చెదరకుండా ఉండడం కోసం, నేను అమ్మవారి దీక్షలో ఉన్నాను అని తెలియచేయడం కోసం కొన్ని నియమ ధారణా పద్ధతులు అనేటువంటివి ఉంటాయి. అందుకనే కదా అయ్యప్ప స్వామికి నల్ల వస్త్రాలు అనేటువంటి ధారణ. నేను అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నానని తెలపడం కోసమే కదా భవానీ మాల వేస్తారు, ఎరుపు రంగు వస్త్రాలు. అలాగే ఈ సంబంధించినటువంటి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రంగులు ఏవయ్యానంటే ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చ. కాబట్టి వీటిలో ఏదైనా కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఈ సంబంధించినటువంటి రంగులు వేసుకోవచ్చమ్మా. గాజులు వేసుకోవచ్చు, చక్కగా బొట్టు కూడా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇలా అమ్మవారు అంటే సాక్షాత్తు ఎలా ఉండాలంటే, పూజ చేసే స్త్రీమూర్తి అమ్మవారే అక్కడ పటంలో కనిపించే అమ్మవారు ఇక్కడ కూర్చుందా, దేవాలయంలో ఉన్న అమ్మవారు ఇక్కడ ఉందా అన్నట్టుగా నిండైనటువంటి ఉండాలి. అంటే చక్కగా సాంప్రదాయబద్ధంగా చీర ధరించాలి. అలాగే జుట్టు విరబూసుకోకూడదు. అలాగే చక్కగా పూలమాల ధరించాలి. నుదుటిన బొట్టు, స్త్రీకి లక్ష్మీ చిహ్నములుగా భావించబడేటువంటి స్థానంలో కుంకుమ ధరించాలి. నుదుటిన, శిరస్సున, కంఠమున ఇలా చక్కగా కాలికి అందెలు, అంటే అమ్మవారు నడిచి వస్తుంటే, అంటే సాక్షాత్తు అమ్మవారు. అసలు అమ్మవారి ఉపాసన పరులు కొంతమంది ఆడవాళ్ళని చూస్తే అసలు సాష్టాంగ ప్రణామం చేయాలనిపిస్తుంది. వాళ్ళని చూడగానే ఒక అలౌకికమైనటువంటి భక్తి భావం, సాక్షాత్తు అమ్మవారే దిగొచ్చినట్టుగా ఉంటారు, చక్కగా ఉంటారు. అలాగే ఈ రకమైనటువంటి విధానంలో లాగా చాలా మంది అమ్మవారు, ఇప్పుడు మనం చూసామనుకోండి, అనేకమైనటువంటి ఆహార విహారాల్లో కనుక చూస్తే వాళ్ళ యొక్క కనిపించే దృశ్యంలో కొన్ని వస్తువులు వాడు, లిప్స్టిక్ లాంటివి ఇట్లాంటివి, అంటే సాధారణమైనటువంటి సాంప్రదాయానికి విరుద్ధంగా కొన్ని ధరిస్తూ ఉంటుంటారు. అటువంటి ధరించకుండా ముఖ్యంగా ఆ 9 రోజులు సుమంగళిగా ఉన్నటువంటి స్త్రీమూర్తి అసలు చెప్పాలి అని అంటే ఒక్క భర్తకి తప్ప ఎవ్వరికీ కూడా మాంగళ్యం కనిపించకూడదు. శాస్త్ర నియమం అది. మాంగళ్యం అనేటువంటిది ఎప్పుడైతే అలా బహిరంగ కనిపిస్తూ వేసుకుంటారు కదమ్మా, భర్తకి ఇబ్బందులు కలుగుతాయి. అందుకనే హరిశ్చంద్రుని యొక్క కథలో మీరు చూస్తే చంద్రమతి భార్య ఆమెని గుర్తుపెట్టి, నీ మాంగళ్యం బంగారం కదా, అది అమ్ముకొని తీసుకురా అంటే, నా భర్తకి తప్ప ఎవరికి నేను కనబడదే, ఇతనే నా భర్త అని చెప్పి అప్పుడు గుర్తుపడుతుంది. కాబట్టి ఆనాటి ఆ సాంప్రదాయం అది.
ఇదేం మహిమల్లాగా ఉండదు, కేవలం భర్తకు మాత్రమే కనబడి ఎవరికి అట్లని కాదమ్మా. ప్రతి స్త్రీమూర్తి ఆనాడు ఈ విధమైన నియమాలు పాటించారు కాబట్టి ఆనందంగా జీవించారు. ఇప్పుడు అన్ని కూడా బహిర్గతం అయిపోతున్నాయి కాబట్టి చక్కగా నిజంగా సుమంగళి అన్నప్పుడు సుమంగళిగానే ఉండాలి. ఇలాంటి వస్త్రములు ధరించవచ్చు, గాజులు కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. నిత్యం ఆ ఇంట్లో చక్కగా దేవతానామము జపిస్తూనే ఉండాలి. కోప్పడకూడదు, ఆగ్రహాలు తెచ్చుకోకూడదు, సాధ్యమైనంత మేరకు అసత్యం ఆడకూడదు, భర్తని పిల్లల్ని ప్రేమగా చూసుకో. అమ్మవారి యొక్క సంబంధించినటువంటిది ప్రేమ, కరుణ, దయ, క్షమాగుణము ఇవన్నీ కూడా ఆ 9 రోజులుగా ఉన్నట్టుగా ఉండాలి. చూడండి, ఖచ్చితంగా ఇలాంటి నియమాలు పాటించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా జీవితంలో అమ్మవారు ఏమి అడగకుండా అన్ని ఇస్తుంది. ఎవరి గురించో ఎందుకమ్మా, సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ 9 రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టారమ్మా. చాలా నియమంగా ఉంటారు. ఎక్కడికి పోయినా నిరాహారంగా 9 రోజుల పాటు అమ్మవారు, లేకపోతే ఆ శక్తి ఎక్కడి నుంచి ఇస్తుందమ్మా ఆయనకి? ఈనాటికి కూడా 70 ఏళ్ల వయసులో కూడా పరుగులు ఎడుతున్నాడే, భారతదేశాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తున్నాడు. అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక నలుగురున్న ఇంటిని నడపడమే మనకు గగనం అయిపోతుంది. ఇన్ని కోట్ల మందిని అతను నాయకత్వం వహించగలిగాడు అంటే ఏదో అల్లాటప్ప కాదమ్మా. దైవిక శక్తి ఉంటే తప్ప అవన్నీ కావు. దైవశక్తి ఆయనకు కలిగింది, మనం ఎందుకు సంపాదించుకోకూడదు? మనం కూడా అలాంటి నియమాన్ని పాటించుకోవాల్సిందే. చాలా చక్కగా చెప్పారండి. ఇవన్నీ కూడా సందేహాలు నివృత్తి చేశారు. ముందుగా సిద్ధపరచుకోవాల్సింది ఏంటి అనేది చాలా వివరంగా తెలియచేశారు. సంతోషం. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.